నమస్తే, నా పేరు శాలిని. E6 టీవీలో ఇప్పుడే హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జోక్యం చేసుకుని బ్రిడ్జ్ నిర్మాణం పూర్తికి నిధులు కేటాయించాలి. కృష్ణా జిల్లాలో సంచలనం. పెనుమలూరు నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ సర్పంచులు సోమవారం నిరసన. సైబర్ క్రైమ్ లో లంచగొండి పోలీసులు. మేడ్చల్ జిల్లా చౌదరిగూడలో ఉద్రిక్తత. విద్యార్థుల భోజన నిర్వాహకుల ఆందోళన. రాస్తా రోకోలో రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి డిమాండ్. కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పెండింగ్ లో ఉన్న నిర్మాణానికి పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిధులు విడుదల చేయాలని రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు కడప నగరంలోని విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద సాధన కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ రాస్తా రోకోను ఉద్దేశించి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయి పెండింగ్ లో ఉందని, దీనికి తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిఠాపురంలో గంటల రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కడప నగరంలో పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో నిధులు వసూలు చేస్తుందని, కానీ 3.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. జిల్లాలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులందరికీ గత 2 నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు స్పందించకపోవడం సరైనది కాదన్నారు. 35 గ్రామాలు 50,000 మంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య పరిష్కారం పట్ల నిర్లక్ష్యం తగదని ఆయన హెచ్చరించారు. కార్పొరేషన్ అధికారులు కౌన్సిల్లో 3.5 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు తీర్మానం చేశామని చెప్పడం కేవలం మభ్యపెట్టే చర్యలు మాత్రమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. కడప జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం చెప్పిన మాటలో వాస్తవం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణమే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 30 లోపు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించలేకపోతే రీలే నిరాహార దీక్షలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అప్పటికి కూడా సమస్య పరిష్కారం చేయకపోతే రైల్వే రోకోలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టే ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు. ఈ రాస్తా రోకో కార్యక్రమంలో అఖిలపక్ష రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ నాయకులు రామ్మోహన్, దస్తగిరిరెడ్డి, నరసింహ, తిమ్మయ్య, రాజారెడ్డి, శ్రీరాములు, రామ్మోహన్ రెడ్డి, వీరబ్రహ్మం, నాగేశ్వరరావు, విజయమ్మ, అంకమ్మ, భవానీ, లక్ష్మి, యశోద, శివమ్మ, రవి, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలని రాస్తా రోకో పిలుపు ఇవ్వడం జరిగింది. గత 2 నెలల నుంచి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇంతవరకు స్పందన లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ 1 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సినటువంటి ప్రజలు 6.5 కిలోమీటర్లు ప్రయాణాలు చేయవలసి వస్తున్నది. మీకు కనబడలేదా ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ప్రజాప్రతినిధులకు కానీ, ఈ మున్సిపల్ పాలక వర్గానికి కానీ అని భవిష్యత్తులో ఈ రోజు రాస్తా రోకే కాదు, స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే ఇక్కడ ఉండే జనాన్ని తీసుకొచ్చి బ్రిడ్జి మొత్తం మేమే తగ్గించాల్సి వస్తుందని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంతటితో ఈ పోరాటాలు ఆగవు. బ్రిడ్జి పని మొదలుపెట్టి కంప్లీట్ అయ్యేటంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి ఈ ఏదైతే అండర్ బ్రిడ్జి సాధనా కమిటీ ఉందో ఆ సాధనా కమిటీ కన్వీనర్ గా మా సాధనా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తున్నాం. ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి గత 2 సంవత్సరాల కాలంగా పెండింగ్ లో పెట్టారు. 2024 ఆగస్టులో ఇద్దరు ప్రజాప్రతినిధులు, 2 ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జి ప్రారంభానికి శంకుస్థాపన చేశారు.
ఆ రోజు వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే ఈ బ్రిడ్జిని ఏడాది లోపల పూర్తి చేసి ప్రజలకు వినియోగంలో తీసుకొస్తాం, అందుబాటులోకి తీసుకొస్తాం, ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడానికి మేము అసలు ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. సరిగ్గా 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు పరిస్థితి చూస్తే బ్రిడ్జికి నిధులు కేటాయించే ప్రయత్నం జరగట్లేదు. మేము అడుగుతున్నాం, ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, బ్రిడ్జికి నిధులు లేకపోతే అటువైపు పనులు ఎందుకు ప్రారంభించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అక్కడేమో పనులు ప్రారంభించారు, ఇక్కడేమో భూసేకరణ చేసి వీళ్ళందరికీ పరిహారం ఇచ్చి క్లియర్ చేసి రాకపోకలకి వీలుగా బ్రిడ్జి పూర్తి చేయమని చెప్పి అడిగితే దీనికి నిధులు లేవని చెప్తున్నారు. మన కార్పొరేషన్ అధికారులు అడిగితే మేము కార్పొరేషన్ బడ్జెట్ లో సర్వసభ్య సమావేశంలో 3.5 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు తీర్మానం చేశారని చెప్పారు. మేము అడుగుతున్నాం, ఆ తీర్మానం చేసిన నిధులు ఎక్కడికి పోయాయి, ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఎందుకు ఈ సమస్య పరిష్కారానికి శ్రద్ధ చూపలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకొక దుర్మార్గమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోతే పిఠాపురంలో గంటల్లో రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. మేము అడుగుతున్నాం, కడప నగర ప్రజలు, విశ్వనాథపురం ప్రజలు ఏం తప్పు చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గంటలు కాదు మాకు కావాల్సింది, ఇప్పుడు సంవత్సరాలైంది, 2 సంవత్సరాలైనా గంటల్లో పూర్తి చేసేటువంటి బ్రిడ్జిని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ బ్రిడ్జికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. పనులు ప్రారంభించి పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటుపక్క విద్యా సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇటుపక్క నుంచే ప్రజలు రావడానికి పోవడానికి చిన్న పిల్లలు ఆ బ్రిడ్జి పైకెక్కిపోతున్నారు. రైలు వేగంగా వస్తే జరిగే ప్రమాదాలకి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ బ్రిడ్జి కింద 2 మహిళలు గాయాలు పాలై దెబ్బలు తిని వెన్నెముక విరిగిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రం నిధులు కేటాయించమని చెప్తాం, కానీ కేటాయించే బాధ్యత అని చెప్పి చెప్తే మేము ఊరుకోం. మేము చెప్తున్నాం, ఈ నెల 30వ తేదీ లోపల ఈ బ్రిడ్జి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. త్వరగా ప్రారంభించకపోతే ఇక్కడే టెంట్ వేస్తాం, నిరంజన దీక్షలు చేస్తాం. అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే నిర్మాణిక దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ పోరాటాల్లో ప్రజానికం సిద్ధంగా కలిస్తామని చెప్పి మేము అఖిలపక్ష తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారైన బుట్ట చైతన్య రెడ్డి గారు నిన్న మహిళా దినోత్సవం అని కలెక్టర్ ఆఫీస్ లో ఎంతగా స్పీచ్ ఇచ్చారని కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎస్పీ గారు తదితరులు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అంత గొప్పగా మహిళలు ఇంట్లో పని చేసి ఉద్యోగం చేసి పిల్లల్ని పైకి తీసుకొచ్చి అని ఏదో రకరకాలుగా చెప్పాడు. ఇక్కడ మాకేమీ స్పందించడం లేదు. మా విశ్వనాథపురంకు ఎమ్మెల్యే ఒకరు, ఆ పక్క మేడం ఉంది, ఆమె 2 వల్ల మాకు సమస్య ఎక్కువైపోయినది. ఆ పక్క ఏమో బ్రిడ్జి పూర్తి చేసినారు, ఈ పక్క చేయలేదు. ఏమిటి నిధులు లేనప్పుడు ఎందుకు చేయాలి? మాకు మామూలుగా ఉన్న రైల్వే గేటే బాగుండింది, ఇప్పుడు అక్కడ ఉన్న నిధులు ఇక్కడ ఎందుకు లేవు? ముందు చేసేటప్పుడు 2 ఎమ్మెల్యే గారు మాట్లాడుకోవాలి కదా కూర్చొని. నిన్న అక్కడ స్టేజ్ మీద ఎంత బాగా పక్కన అందరూ కూర్చోండారు. అదే విధంగా ఇది మొదలు పెట్టేప్పుడు మేడంను ఎమ్మెల్యే గారు 2 కూర్చొని, ఏందమ్మా పరిస్థితి, ఈ పక్క ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి డబ్బు ఇవ్వాలి కదా, మనము అది ఏదన్నా చూసుకొని మనం మొదలు పెడతామని పూనుకోవాలి. అట్లా చేయకుండా 2 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ జూన్ వస్తే 3వ సంవత్సరం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు చేసేది ఈ కార్యక్రమాన్ని? ఆ చిన్న లోయలో మేము నైట్ పోవాలంటే ఎంత టెన్షన్ గా ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒక రోజు నిన్న ఆయన అంత దగ్గరకు వచ్చాడు కదా, ఇక్కడ నుంచి 10 నిమిషాలు కారులో రాలేడా? వచ్చి చూసి పోయి ఉండాల్సింది గేటు పరిస్థితి. ఇక్కడ ఉన్న మహిళలే కదా ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ మహిళలకు ఏం న్యాయం చేకూర్చారు చెప్పండి? అక్కడంతా హో అని ఆమె ఒక విధంగా చెప్తే ఈయన ఒక విధంగా చెప్పినారు కదా. ఇక్కడ మహిళలు ఏం మనుషులు కాదా? వీళ్ళకేమీ లేదా బాధ్యత లేదా? ఆయనకు ఏదో ఒక పని చేసి మాకు త్వరలోనే ఈ బ్రిడ్జి పూర్తి చేయాలి. లేకపోతే మేము జేసీ మేడం దగ్గరికి వెళ్ళి పోయిన వారం కూడా మేము అర్జీ సమర్పించుకున్నాము. డిఆర్డీఏ ఆఫీసర్ దగ్గరికి పోయి మాట్లాడించినాము, ర్యాలీ చేసినాము. 2 నెలలైంది మేము చేయబట్టి. ఇది ఇంతవరకు వాళ్ళు ఏమి దగ్గర నుంచి మాకు జవాబే లేదు. ఇంకా మేము ఆపేదైతే లేదు, చేస్తాము. ఇంకా లాస్ట్ కు చైతన్య రెడ్డి గారి దగ్గర పోయి నిరసన చేస్తాం, లేడీస్ అందరం పోయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యలమల కుదురు శివాలయంలో భారీ చోరీ వెలుగు చూసింది.
భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్న కానుకలపై కక్కుర్తి పడ్డారు దుండగులు. ఆలయ హుండీ నుంచి ఏకంగా 10 లక్షల రూపాయల నగదు మాయమవ్వడం స్థానికంగా కలకలం రేపుతుంది. యలమల కుదురులో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై ఆలయ కమిటీ పెనుమలూరు పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు వేలిముద్రల నిపుణులను డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ సర్పంచులు నిరసనకు దిగారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల కండువాలు ధరించి అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మాజీ సర్పంచులు జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే మరింత తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాజీ సర్పంచులు నల్ల కండువాలు ధరించి అర్ధనగ్నంగా మారి నిరసన తెలిపారు. చలిని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా బిల్లులు మాకు చెల్లించాలి, సర్పంచుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం మాజీ సర్పంచుల బృందం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను క్షుణ్ణంగా వివరించి వెంటనే నిధులు విడుదలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పనుల కోసం జేబులు ఖాళీ చేసుకున్న మాజీ సర్పంచులు ఇప్పుడు హక్కుల కోసం రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును మండి వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండి వైఖరి పంచాయరాజ్ మినిస్టర్ సీతక్క మండి వైఖరి పంచాయరాజ్ మంత్రి సీతక్క మండి వైఖరి పంచాయరాజ్ కమిషనర్ మండి వైఖరి పంచాయరాజ్ అధికారుల మండి వైఖరి పంచాయరాజ్ అధికారుల మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన కేంద్ర ప్రభుత్వం నుంచి మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లును పెండింగ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ అయిన పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల ఆత్మహత్యలను మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల ఆత్మహత్యలను మాజీ సర్పంచుల ఆత్మహత్యలను ప్రభుత్వం వైఖరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15th ఫైనాన్స్ నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15th ఫైనాన్స్ నిధులను మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను మాజీ సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను మాజీ సర్పంచుల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్స్ కార్యాలయంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఒక ఎస్ఐ, మరో ఆర్ఎస్ఐ. పట్టుబడిన వారి పేర్లు ఎస్ఐ ప్రమోద్ గౌడ్, ఆర్ఎస్ఐ జతావత్ బాబు నాయక్. అరెస్టు చేయకుండా ఉండేందుకు ఓ సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్టు చేయవద్దని BNSS 35 ప్రకారం పూర్వ 41A CRPC నోటీసులు ఇవ్వాలని నిందితుడి తరపు వారు కోరారు. అయితే అందుకు ₹1,00,000 ఇవ్వాలని ఇద్దరు అధికారులు డిమాండ్ చేశారు. దీంతో నిందితుడి తరపు వాళ్ళు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచనతో ఇద్దరు పోలీసులను డబ్బులు ఇస్తామంటూ ఎల్బీ నగర్ చౌరస్తా సమీపంలో ఒక చోటికి రమ్మని చెప్పారు. ఆర్ఎస్ఐ నాయక్ వచ్చి డబ్బులు తీసుకుంటున్న సమయంలో అప్పటికి అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ సిటీ రేంజ్ 2 అధికారులు తెలిపారు. నమస్తే, మీరు రంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్. మాకు కొద్ది రోజుల క్రితము ఒక ఫిర్యాదుదారుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పిలిపించారు నన్ను ఇక్కడికి. నా అకౌంట్లో
యాక్చువల్లీ 2 లక్షల రూపాయలు ఫ్రాడ్ అమౌంట్ జమ అయి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయేది. ఒక అకౌంట్ నుంచి వచ్చేది ఇంకో అకౌంట్కి వెళ్ళిపోయేది. అందులో అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరించి అరెస్ట్ చేయకుండా ఉండడానికి నోటీసు ఇస్తామని చెప్పేసి ఆ నోటీసు గురించి యాక్చువల్లీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రదీప్ అని ఎస్ఐ ఆర్ఎస్ఐ కానీ సైబర్ క్రైమ్ అటాచ్డ్ ఉన్నాడు, ప్రమోద్ అని చెప్పేసి అతను, తర్వాత ఇంకొక బాబు నాయక్ అని చెప్పేసి ఇంకొక ఎస్ఐ కూడా ఉన్నాడు ఇక్కడే. వీళ్ళిద్దరు కూడా రిజర్వ్ ఎస్ఐస్ సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు పార్టీలోని నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేయకుండా ఉంటామని చెప్పేసి ఒక 3 లక్షల రూపాయలు బ్రైబ్ అడిగారు. 3 లక్షలు కావని చెప్పేసి అతను బతిలాడితే ఆఖరికి 1 లక్ష రూపాయలు ఒప్పుకున్నారు. ఆ 1 లక్ష రూపాయలు ఈ రోజు తీసుకొస్తామని చెప్పేస్తే ఈ రోజు మధ్యాహ్నం రమ్మని చెప్పారు. 3 గంటల టైంలో బాబు నాయక్ ఎస్ఐ కింద వచ్చాడు. ఆ అమౌంట్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్ కూడా పట్టుకున్నాము. అతని చేతులు కూడా కడిగిపించాము. రైట్ హ్యాండ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. అతను పాకెట్ లో పెట్టుకుంటే ప్యాంట్ కూడా ఇక్కడికి వచ్చాక కనిపించాం, అది కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. బాబు నాయక్ కూడా ఇక్కడ తీసుకొచ్చాము. ఇంకొక ఎస్ఐని కూడా, ప్రమోద్ ఎస్ఐని కూడా, ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కేసు ఏంటిది, ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏంటిది, మా కంప్లైంట్ అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అదే వీళ్ళిద్దరు ఎస్ఐని అరెస్ట్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా బ్రైబ్ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంటే 1064 మీరు డయల్ చేసి చెప్పండి. తప్పనిసరిగా 1064 అనేది 24 అవర్స్ ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఇది, ఏసీబీది. మీరు కాల్ చేస్తే దాని మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది. నమస్తే. మీరు మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి చౌదర్గూడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ముందు గతంలో విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేసిన భోజన నిర్వాహకులు ఆందోళన చేశారు. విద్యార్థులకు భోజన సదుపాయం నిర్వహణ క్రమంలో డిపాజిట్ల పేరిట డబ్బులు కట్ చేసిన డబ్బులను అడిగితే అన్ని డబ్బులు చెల్లించామని అంటున్నారంటూ నిర్వాహకులు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం పిలుపు మేరకు సుమారు 250 మంది విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించాలని కోరగా నేను అచ్యుంతరావు బాధ్యత తీసుకున్నాను. ప్రతి నెల వచ్చే బిల్లులో సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు కోత విధించారు. ఇలా సుమారు 18 నెలల పాటు 20 లక్షల రూపాయలకు పైగా డబ్బులు ఆపుకొని తీరా అడిగితే వాయిదాలు వేస్తూ కాలక్షేపం చేశారు. తాను సుమారు సంవత్సరంన్నర నుండి కళాశాలలో భోజన సదుపాయాలు బంద్ చేశాం. 18 నెలలుగా తన డబ్బులు తనకి ఇవ్వాలని యాజమాన్యంను కలవడానికి వెళ్తే బౌన్స్లను పెట్టి గేటు బయటకే నెట్టివేస్తున్నారని అచ్యుంతరావు వాపోయాడు. ఇప్పటికే సెటిల్ చేశామని మేనేజ్మెంట్ అబద్ధాలు చెబుతుందని, మేనేజ్మెంట్ తనకు ఇచ్చిందెంత, ఇవ్వాల్సిందెంత, అంతా తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, తనకు న్యాయం చేయాలని అచ్యుంతరావు మీడియాను కోరాడు. తనకు రావాల్సిన 20 లక్షల రూపాయల గురించి అడగడానికి వెళ్తే కళాశాల గేటు వద్దే బౌన్స్లను పెట్టి బయటకు నెట్టివేస్తున్నారని అచ్యుంతరావు వాపోయారు. డబ్బులు అడిగితే అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పటికే సెటిల్ చేశామంటూ మేనేజ్మెంట్ బుకాయిస్తుంది. కానీ నా వద్ద ప్రతి పైసాకు సంబంధించిన ఆధారాలున్నాయని ఆయన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం తక్షణమే స్పందించి తన కష్టార్జితమైన డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించాలని, తనకు న్యాయం చేయాలని అచ్యుతరావు కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తానని హెచ్చరించారు. ఐటీ కారిడార్ పరిధిలో పేరున్న కళాశాలలో ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కూడా కోరుతున్నాయి. బుట్ట నరసింహ చైతన్య రెడ్డి గారు మహిళా దినోత్సవం కలెక్టర్ ఆఫీస్ లో ఎంతగా స్పీచ్ ఇచ్చారని కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎస్పీ గారు, తదితరులు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు, మేడం ఆమె ఇద్దరు వల్ల ఎక్కువైపోయింది. చేసినారు, చేయలేదు. ఏమిటి నిధులు లేనప్పుడు ఎందుకు చేయాలి? బాగుంది. ఇప్పుడు మరి 89,000 లెవెల్ తిన్నట్టు నిర్దాక్షిణ్యం నేను మునిగినట్ట. ఏ నెలలో ఇచ్చేది? ఏ నెల చూడు ఇక్కడ 3 లక్షలు ఇచ్చినారు, ఈయనకి 89,000 కట్ చేసినారు. ఓకే, మరి అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? నెక్స్ట్ బిల్ రాలే నీకు? నెక్స్ట్ మంత్ నీకు బిల్లే రాలేదా?
అప్పుడు కడిగేసినప్పుడు నువ్వు ఫుడ్ బంద్ చేయనుంటివి. ఇప్పుడు నీకు 89,000 కడిగేసిరే. నీకు 89,000 కడిగేసిరు. ఎందుకు కడిగేసిరు? ఎందుకు కడిగేసిరు? ఎందుకు కడిగేసిరు అడుగు. అదే ఎందుకు కడిగేసిరు? నాకు బిల్లులు కావాలంటే మొన్న లాస్ట్ లో మా విజయంకుడు ఎక్కడ విద్యాశాఖ డైరెక్టర్ తో మాట్లాడితే ఈ బిల్లులు ఇచ్చారు. ఏది ఈ కటింగ్ అమౌంట్ రాలే. కటింగ్ అమౌంట్ ఏంటి వస్తుంది? అసలు నీకు బ్యాలెన్స్ అడుగుతుంటే ఒకసారి క్లియర్ చేస్తాం. ఒకసారి ఎవరు చెప్పినారు? ఎవరు మేనేజ్మెంట్ చెప్తా, ఇంకెవరు చెప్తారు? నీకు నేను చెప్పాలా? అప్పుడు వాటి నేనే నువ్వు వాటినా? నువ్వు ఒక నెల ఉన్నావు, తర్వాత ఎవరున్నారు? నా తర్వాత ఎవరున్నారు? గోపాల్ వాటిని ఎవరున్నారు? రమణారెడ్డి లాస్ట్ లో బుక్ ఎవరిది? చుట్టూ బాగుంటుంది. భోజనాలు పెడతారా పిల్లలకి? 250 మందిని భోజనం పెట్టిన 3 పూటలు 35,000 కరెంట్ బిల్లు ఏముంటుంది? 2 రూములు కిచెన్ 35,000 కరెంట్ బిల్లు 35,000. 18 నెలలు నడిపితే 35,000 అంతా సెక్యూరిటీ డిపాజిట్. అది నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపోతే నీకు డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడేమో కరెంట్ బిల్లు అని అర్థం చేసి పెట్టింది. కరెంట్ బిల్లు ఎంత కావాలంటే కాలేజ్ మొత్తం నేను నా డబ్బులతో పెడతాను కరెంట్ బిల్లు. మరి నాకు ఎంత వచ్చింది ఆ కరెంట్ బిల్లు చూపమని. ఆ అకౌంట్ లో మొత్తం అన్ని పేమెంట్ వేసింది. మాటలు ఇప్పుడు వరకు కలపలే 2 సంవత్సరం ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అడుక్కోండి. ఇట్లా మేము పని చేసుకున్నాం న్యాయం జరిగించాలి కదా. ఇట్లా కాలేజ్ పిల్లలకి ఏం మేడం న్యాయం జరిగించమని బాధపడినోడికి ఎవరు సార్ పోలీసు వాళ్ళే నాకు చేయాలి, లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకుడైనా నాకు చేయలేదు. తీర్మార్ మల్లం ఫోన్ చేసి అన్న బాగున్నావే అన్నా ఈయన ఆల్రెడీ రాజకీయ పరంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో వడ్డించిన ఆహారం వికటించి 4 విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మనుగురులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థినీలకు అందించిన ఆహారం వికటించింది. భోజనం చేసిన కాసేపటికే 4 విద్యార్థినీలు తీవ్రమైన వాంతులు, కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే మనుగురులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు వెంటనే స్పందించారు. మనుగురు ఆసుపత్రికి చేరుకున్న ఆయన చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన మండిపడ్డారు. బాధ్యత లేదు మాట్లాడతారు మన పైకి వెళ్ళి మాట్లాడతారు మన పైకి వెళ్ళి
మా బాధ్యత లేదా? మా పిల్ల కాదా? సేఫ్టీ నిబంధనలు ఎక్కడ, అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? ఆడివివరం నుండి సొంతం వరకు జరుగుతున్న నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనుల్లో ఘోర నిర్లక్ష్యం బహిర్గతమైంది. పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఒక డోజర్ యంత్రం నుంచి మంటలు ఎగిసి పడడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. యంత్రంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి డోజర్ మొత్తం అగ్నికి ఆహుతయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్ సకాలంలో యంత్రం నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోవడం పెద్ద ప్రమాదం తప్పించినట్లయింది. క్షణాల్లో మంటలు పెరిగిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ఆరోపణల ప్రకారం రోడ్డు విస్తరణ పనులు పూర్తిగా సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కుతూ జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ యంత్రాలతో పనులు చేస్తున్నప్పటికీ ఎక్కడా ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడం, అగ్ని ప్రమాదం జరిగితే ఎదుర్కొనే ఏర్పాట్లు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. రాజంపేట మండలం బోయిన్పల్లిలోని ప్రియా లేడీస్ హాస్టల్ యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యజమాని తన పనుల్లో ఉండగా అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి ఆయనపై దాడి చేశారు. కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని స్థానికులు గమనించి వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచనల మేరకు తిరుపతికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పట్టపగలే నిరంతరం రద్దీగా ఉండే హాస్టల్ వద్ద ఇలాంటి దాడి జరగడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఖమ్మం నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితులకు అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత బాధితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు. 2 గంటలకు పైగా రోడ్డుపై ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని బాధితులు అన్నారు. పోలీసులు అరెస్టులు చేస్తుండగా ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఘటనలో ఒక మహిళ పోలీసుల స్పృహ కోల్పోయింది. భూదాన్ భూముల్లో గతంలో ఇల్లు నిర్మించుకున్న పేదల ఇళ్లను తొలగించడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటి వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నేరుగా రంగంలోకి దిగి అంబేద్కర్ విగ్రహం ఎదుట వారితో కలిసి కూర్చున్నారు. సుమారు 2 గంటల పాటు రోడ్డుపైనే ధర్నా కొనసాగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అంబులెన్స్లు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు రోడ్డు ఖాళీ చేసే ప్రసక్తే లేదని నిరసనకారులు భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. అరెస్టు చేసిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. సంగీత్ కూడలి వద్ద కారు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సంగీత్ వైపుకు వెళ్తున్న క్రమంలో ఇస్కాన్ దేవాలయం వద్ద కారులో ఉన్న వృద్ధుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కారు నడుపుతున్న వృద్ధుడు వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో కారు డివైడర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్, అతని సిబ్బంది కారు డోర్లను తెరిచి అందులో ఉన్న వృద్ధుడికి సిపిఆర్ నిర్వహించారు. వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో ముందున్న వాహనదారులకు ప్రాణాపాయం తప్పింది. కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దేవనకొండ మండలం కొత్తపేట గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ హజరత్ దివాన్ మస్తాన్ వలీబాబా ఉరుసు ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. భక్తి శ్రద్ధలు, సంప్రదాయ వేడుకల నడుమ ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ముఖ్యంగా నేడు జరిగిన ఎద్దుల బండి పోటీలు తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
ఉరుసులో భాగంగా మూడో రోజు అత్యంత కీలకమైనది. బాబావారికి గంధ మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనల అనంతరం వినోద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నేటి ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఎద్దుల బండి పోటీలు. రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించేలా జరిగిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా రైతులు తమ బలమైన గిత్తెలతో పాల్గొన్నారు. ఎద్దులు వేగంగా పరిగెడుతుంటే భక్తులు, యువత పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ కేరింతలతో ప్రోత్సహించారు. విజేతలుగా నిలిచిన ఎద్దుల యజమానులకు ఆలయ కమిటీ వారు బహుమతులు అందజేశారు. వచ్చిన భక్తుల కోసం గ్రామస్తులు, దర్గా కమిటీ వారు భారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. తోపులాటలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీప అలంకరణతో కొత్తపేట గ్రామం మెరిసిపోతుంది. మస్తాన్ వలీబాబా ఆశీస్సులు పొందేందుకు భక్తులు బారులు తీరారు. గ్రామీణ క్రీడలు, భక్తి గీతాలతో కొత్తపేటలో పండుగ వాతావరణం నెలకొంది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సరి సమానంగా కొనసాగుతున్నవి. డీజే సౌండ్ తగ్గింది. డీజే వాటం ఎంగపారి డీజే. ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్న 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 6వ రౌండ్ లో 2 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మిత్రమ 2 సెకండ్ల ముందంజలోనే ఉన్నది. కుక్కరి చాకరి ధర్మరాజు గారు కట్టగొట్టాలంటే నీ ఆశించాల్సిందే. శివశంకర్ దాకా బాబు బయట వేసుకోవాలి నీళ్ళు మీరు. 5వ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సరి సమానంగా కొనసాగుతున్నవి. డీజే సౌండ్ తగ్గింది. డీజే వాటం ఎంగపారి డీజే. ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్న 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 6వ రౌండ్ లో 2 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మిత్రమ 2 సెకండ్ల ముందంజలోనే ఉన్నది. కుక్కరి చాకరి ధర్మరాజు గారు కట్టగొట్టాలంటే నీ ఆశించాల్సిందే. శివశంకర్ దాకా బాబు బయట వేసుకోవాలి నీళ్ళు మీరు. రాష్ట్రంలో అంగన్వాడీ సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో ఎమ్మెల్యే రాము ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతోనే వేతనాల పెంపు కొంత ఆలస్యం అయ్యిందని, ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపినట్లు ఎమ్మెల్యే రాము సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పారు. పెద్ద మనసుతో తమ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాముకు సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఏపీలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడీ సోదరీమణులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగానే అంగన్వాడీల జీతాల పెంపు సమస్య పరిష్కారం కొంత ఆలస్యం అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే గతంలో అంగన్వాడీల జీతాలు పెరిగాయని, మరే ప్రభుత్వం వారి జీతాలు పెంచలేదని ఎమ్మెల్యే రాము గుర్తు చేశారు. అంగన్వాడీ సోదరీమణుల కష్టం గుర్తించిన ఏకైక ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే అని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. గ్యారంటీగా త్వరలో జరుగుతుందని కూడా మన సంజయ్ గారు చెప్పారు. లోకేష్ బాబు గారు స్పష్టం చేసేస్తాను చేద్దాము అంగన్వాడీ శాలరీలు అయితే పెంచాల్సిన అవసరం ఉంది అని. దాంతో పాటు మిగతా కూడా మీకు యాభై పనిచేయండి ఇట్లాంటి ప్రాక్టికల్. క్రీడా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు, శేషాద్రి, తెలంగాణ క్రీడా అథారిటీ ఎండీ సోని బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి కిషోర్, ఉన్నత అధికారులు హాజరయ్యారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చ జరిగింది. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు. గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. డిజైన్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, శిక్షణ పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. మియాపూర్ హఫీజ్పేట్లో దారుణం జరిగింది. జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి ప్రిన్సిపల్ గుండు కొట్టించిన ఘటన వివాదానికి దారితీసింది. మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడంపై స్కూల్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రేమ్ నగర్ బి బ్లాక్లోని బ్లాక్ బోర్డు ది స్కూల్లో ఈశ్వర్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. జుట్టు ఎక్కువగా ఉండడంతో జుట్టు కత్తిరించుకోవాలని స్కూల్ ప్రిన్సిపాల్ సూచించారు. లక్ష్మీ నరసింహస్వామి మొక్కు ఉందని స్కూల్ ప్రిన్సిపాల్కు మొక్కు ఉందని విద్యార్థి చెప్పాడు. దాంతో ప్రిన్సిపల్ మరుసటి రోజు బలవంతంగా విద్యార్థికి గుండు కొట్టించారు. నా పేరు ఈశ్వర్, నేను బ్లాక్ బోర్డ్ స్కూల్లో 9th చదువుతున్నా. మాకు దేవుని మొక్కు ఉంది నరసింహస్వామికి. ఇది మమ్మీ చెప్పిన సార్ వినకుండా ఆయన బలవంతంగా మెడ పట్టుకుని తీసుకుపోయి గుండు వేయించింది. సార్ గుంటు ఇట్లా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకుని వదిలేండి సార్ అంటే ఇట్లా వదిలేడు, గట్టిగా పట్టుకున్నాడు. మాట్లాడాలంటే నాకు ఏం రాలేదు. ఇంకా మీరు చెప్పారా సార్కి ఎట్లా? సార్కి చెప్పిన ఆయన ఇటు వదిలేకుండా తీసుకోపోయింది సార్, గుండు ఇచ్చింది. నా పేరు కమల, మా ఆయన పేరు ప్రశాంత్. కానీ ఈ స్కూల్లో 5వ క్లాస్ నుండి వేసిన నేను. ఏ స్కూల్ అమ్మా? బ్లాక్ బోర్డ్ స్కూల్ 5వ క్లాస్ నుండి వేసిన. వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేని అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి. మాకు మొక్కు ఉంది. ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు. కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు నాకు వాళ్ళు. ఇది జరిగిన సంగతి. దీనికి మీరే న్యాయం కావాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఎంటికలు మా అబ్బాయి కావాలి. ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా వేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. ఇది మొక్కుబడింది. అసలు నరసింహస్వామి మొక్కుబడి ఈ రోజు చెప్తున్నా నేను. కన్ను తండ్రి నుండి 50 ఎకరాల భూమిని పొంది కూడా ఆ కొడుకులు అతడిని రోడ్డున పడేశారు. శతాధిక వృద్ధుడైన ఆ తండ్రి తనను పోషించే దిక్కులేక ఎవరికి చెప్పుకోవాలో తెలియని మౌనంగా రోధిస్తున్నాడు. ఉంగరాయల యాదగిరి శతాధిక వృద్ధుడు. ఒకప్పుడు 50 ఎకరాల ఆసామి, బాగా బతికిన కుటుంబం, 4 కొడుకులు, 2 కూతుళ్ల సంతానం. యాదగిరి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. రజాకార్లతో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సైతం పోరాటాలు చేశాడు. కానీ బ్రతుకు పోరాటంలో కన్న కొడుకుల చేతిలోనే ఓడిపోయాడు. తండ్రి పేరు మీద ఉన్న భూమిని మొత్తాన్ని తమ పేర్ల మీద రాయించుకున్న సంతానం ఆయన ఆలన పాలనను మాత్రం పట్టించుకోవడం లేదు. జీవితపు చరమాంకంలో దగ్గరికి తీసుకుని అయిన వాళ్ళు లేక ఒకరిద్దరి సహాయంతో వృద్ధాశ్రమంలో చేరి కొంత సాంత్వన పొందుతున్నాడు. భార్య లేదా? ఇప్పుడు ఎన్ని చచ్చిపోయింది? 15 ఎంతమంది కొడుకులు? 50 చట్టం ఆపరేషన్ అయితే అయిపోయింది. కొత్త వెళ్ళిపోవాలి. ఆడిపోయింది. పచ్చింది సపోర్ట్ రోజు పడుతుంది. మరి మీ కొడుకులు మంచి చూసుకుంటలేరా? కొడుకులు చూసుకోవాలి. వీడికి లేదు ఎందుకు వస్తుంది? మన ఇంట్లోకి ఎట్లా వచ్చినావు? వచ్చే మీరు ఇంట్లో కమ్యూనిస్టులు లేవు, బలపట్టు
రజాకారేమో అల్లపాటి నాకు ఓడొద్దు కొద్దిగా రజాకారులను కూడా చూసినాం అయితే. రజాకారుల కంటే ముందైంది మా పెళ్లి. ఓహో అయ్యా విజయవాడ రైలు ఇచ్చిపెట్టే ఢిల్లీలో ఇచ్చిపెట్టారు. రైలు వల్లభాయ్ పటేల్ గాంధీ వీళ్ళందరూ కలిసి 3 రోజులు బడి ఫ్రీ. అది చూసాను. అప్పటికే పెళ్ళైంది నీకు, రజాకారుల కంటే ముందే పెళ్ళైంది. దెబ్బలుంది ఆయనని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళబెట్టారు. అడిగితే కంప్లైంట్ పెట్టిండు. ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పెడితే చంపడానికి ప్రయత్నం చేసింది సంవత్సరం కింద. ఆయన పట్టించుకోలేడు. ఇప్పుడు ఏంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక పెద్ద ఒక రెండో కొడుకు మనవాడు బిడ్డ కొడుకు అంటే ఈయన మనవాడు ప్రవీణ్ అంటే ఆయన తీసుకుపోయి హరిప్రసాద్ అంటే తీసుకుపోయి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి ఆ బిల్లు కట్టి కాపాడుతాం. 50 ఎకరాలు సంపాదించినటువంటి అతనికి అది మొత్తం క్యాన్సిల్ చేయించేటటువంటి వల్ల ఒక ఐటెం పెట్టాలి. పెద్దవాళ్ళు నీకు భార్య లేదా? మీకు ఎన్నేళ్ళ చచ్చిపోయింది? 15 ఏళ్ళు. ఎంతమంది కొడుకులు? 5 కొడుకులు, 2 బిడ్డలు. వస్తాయి 56 చట్టం. ఆడపిల్లలు వాళ్ళకు మరణాలు ఆపరేషన్ అయితే అయిపోయింది. వస్తే నేను వెళ్ళిపోవాలి. ఆడిపోయింది. పచ్చింది సపోర్ట్ రోజు పడుతుంది. మరి మీ కొడుకులు మంచి చూసుకుంటలేరా? కొడుకులు చూసుకోవాలి. ఇంటికి లేదు ఎందుకు వస్తాయి. మన ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వచ్చినావు? వస్తే మీరు ఇంట్లో కమ్యూనిస్టులు ఏమో బాధపడు. రజాకారేమో అల్లపాటి నాకు ఓడొద్దు కొద్దిగా రజాకారులను కూడా చూసినాం అయితే. రజాకారుల కంటే ముందైంది మా పెళ్లి. ఓహో అయ్యా విజయవాడ రైలు ఇచ్చిపెట్టే ఢిల్లీలో ఇచ్చిపెట్టారు. రైలు వల్లభాయ్ పటేల్ గాంధీ వీళ్ళందరూ కలిసి 3 రోజులు బడి ఫ్రీ. అది చూసాను. అప్పటికే పెళ్ళైంది నీకు, రజాకారుల కంటే ముందే పెళ్ళైంది. దెబ్బలుంది ఆయనని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళబెట్టారు. అడిగితే కంప్లైంట్ పెట్టిండు. ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పెడితే చంపడానికి ప్రయత్నం చేసింది సంవత్సరం కింద. ఆయన పట్టించుకోలేడు. ఇప్పుడు ఏంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక పెద్ద ఒక రెండో కొడుకు మనవాడు బిడ్డ కొడుకు అంటే ఈయన మనవాడు ప్రవీణ్ అంటే ఆయన తీసుకుపోయి హరిప్రసాద్ అంటే తీసుకుపోయి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి ఆ బిల్లు కట్టి కాపాడుతాం. 50 ఎకరాలు సంపాదించినటువంటి అతనికి అది మొత్తం క్యాన్సిల్ చేయించేటటువంటి వల్ల ఒక ఐటెం పెట్టాలి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E6 టీవీ.